మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఫిట్మెంట్ 24% ఇవ్వనున్నట్లు ప్రధాన వార్తాపత్రికలో ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, హెడ్డింగ్ అనేది తెలంగాణ ఉద్యోగులు పెన్షనర్లకు ఫిట్మెంట్ 24% అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక మనం సబ్ హెడ్డింగ్ చూసినట్లయితే 22న సర్కార్కు పిఆర్సీ నివేదిక, వెంటనే సంఘాలతో కేసీఆర్ భేటీ, 24 విడతల్లో బకాయిల చెల్లింపు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో మనము వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ఉద్యోగులు పెన్షనర్లు ఆశగా ఎదురు చూస్తున్న వేతన సవరణకు ముహూర్తం సమీపిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 22న పిఆర్సీ తన తొలి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు ఇవ్వడం జరిగింది. ఫిట్మెంట్ 24% ఉంటుందన్న ప్రచారం జరుగుతుందని, తెలంగాణ వచ్చాక తొలి పిఆర్సీ ఆశాజనకంగా ఉంటుందని ఉద్యోగ వర్గాలు కలలు కన్నాయని, అయితే ఏడాది కాలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని, తాజాగా ఆర్టీసీ వ్యవహారంలో కూడా ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందని ఇవ్వడం జరిగింది. సో 10-12 రోజుల్లోపు పిఆర్సీ నివేదిక అందించాలని సీఎం కేసీఆర్ గారు ఈ నెల 10వ తేదీన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈ నెల 22న పిఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అందనున్నట్లు తెలుస్తుంది. ఉదయం నివేదిక అందగానే మధ్యాహ్నమే సీఎం ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారని, ఆ భేటీలోనే సంఘాలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి 24% ఫిట్మెంట్కు ఒప్పించే అవకాశాలున్నాయని సమాచారం ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. అదే రోజు ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపుపైన విధాన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. 2 ఏళ్ల దాకా పెంచుతామని ఇప్పటికే సీఎం ప్రకటన చేశారు కాబట్టి దీనికి అనుగుణంగానే నిర్ణయం తీసుకొని డిసెంబర్ 1 నుంచి పదవి విరమణ వయస్సు పెంచేలా ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. ఈ నెల 18న పిఆర్సీతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మరోసారి భేటీ కానున్నట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక ఫిట్మెంట్ 24% ఫిట్మెంట్కు 6,000 కోట్లు అని చెప్పేసి మనకి హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో 3,80,000 మంది దాకా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారని, ఇక పెన్షనర్లు 2,50,000 మంది ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. 1% ఫిట్మెంట్ అమలు చేస్తే ఏడాదికి 250 కోట్లు కావాలని ఆర్థిక శాఖ లెక్కగట్టినట్లు ఇవ్వడం జరిగింది. సో 24% ఫిట్మెంట్ ఇస్తే 6,000 కోట్ల దాకా ఖర్చు అవుతుందని, వేతన బకాయిలు కూడా 6,000 కోట్లు కానున్నట్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం గతంలో 18 వాయిదాల్లో పిఆర్సీ బకాయిలను చెల్లించగా ఈసారి 24 వాయిదాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో పెరిగిన వేతనాలన్నీ 1వ తేదీన చెల్లిస్తే బకాయిలు మాత్రం 15 లేదా 22వ తేదీలోపు జమ చేసే అవకాశాలున్నాయని వ్యక్తం చేయడం జరుగుతుంది. సో పిఆర్సీ గడువు 2018 జూన్తో ముగిసింది. కొత్త పిఆర్సీని 2018 జూలై నుంచి అమల్లోకి తేవాల్సి ఉంది. కాగా పిఆర్సీ వచ్చే ఏడాది మరో నివేదిక ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పోస్టుల హేతుబద్ధీకరణపై మరో నివేదికను అందించినట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో నివేదిక అందిన రోజే భేటీ అని చెప్పేసి మరొక హెడ్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వేతన సవరణ కమిషన్ ఫిట్మెంట్పై నివేదిక ఇచ్చిన రోజే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అందులోనే ఫిట్మెంట్ను వెల్లడించే అవకాశాలు ఉన్నాయని, మధ్యంతర వృత్తి దీన్ని మనం ఐఆర్ కూడా అంటాము. సో ఇది ఉండదని ఇప్పటికే ఆర్థిక మంత్రి హరీష్ కూడా ప్రకటించారు కాబట్టి ఆ ప్రకటనకు అనుగుణంగా ఫిట్మెంట్ను వెంటనే అమలు చేస్తారా, లేదంటే 2020 మార్చి దాకా ఐఆర్ ఇచ్చి బడ్జెట్ అనంతరం ఫిట్మెంటు అమల్లోకి తెస్తారన్నది తేలాల్సి ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఫిట్మెంట్ 24% అని చెప్పేసి ఇవ్వడం జరిగింది.
సో మరి ఈ 24% ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరి అదేవిధంగా పెన్షనర్లు ఎంతో నిరాశకు గురయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బ్యూటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.